నమస్కారం. ఈరోజు మనం చేయబోయే వీడియో ఏంటంటే టాప్ 35 ఇంజనీరింగ్ కాలేజెస్. సో దీంట్లో మనమైతే ఇప్పుడు చాలామంది పేరెంట్స్ అయితే కన్ఫ్యూజన్లో ఉన్నారు. అంటే ఏ కాలేజ్ టాప్లో ఉంది, ఏ ప్రకారం వెబ్ ఆప్షన్స్ చేసుకోవాలి అనే కన్ఫ్యూజన్లో ఉన్నారు. సో మనం ఇచ్చే టాప్ 35 అయితే పేరెంట్స్కి చాలా యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాము. మనం చేసిన ఈ టాప్ 35 కూడా దేని ఆధారంగా చేసామో అనే డౌట్ కూడా వస్తుంది. సో మనమైతే కొన్ని పారామీటర్స్ బేస్ చేసుకొని ఇవి టాప్ 35 అయితే చేయడం జరిగింది. టాప్ 35 తీసుకునే ముందు ఫస్ట్ హైదరాబాద్ లొకేషన్ని మెయిన్ పాయింట్గా తీసుకున్నాం. ఎందుకంటే కాలేజెస్ హైదరాబాద్లో ఉండడం వల్ల ఏమవుతుందంటే స్టూడెంట్స్కి మంచి ఇండస్ట్రీ ఎక్స్పోజర్ అవుతుంది, ప్లస్ వాళ్ళకి రీసెర్చ్లో ప్రాజెక్ట్స్లో చాలా హెల్ప్ అవుతుంది. సో అందుకని మనం ఏం చేస్తున్నామంటే హైదరాబాద్ లొకేషన్ అనేది మెయిన్ పాయింట్గా తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ వన్ ప్లేస్మెంట్స్ కూడా. సో అంటే ఇప్పుడు ఎవరైనా పేరెంట్స్ అయినా స్టూడెంట్స్ అయినా ఏదైనా కాలేజ్లో జాయిన్ అవుతున్నారంటే ఫస్ట్గా చూసేదైతే ప్లేస్మెంట్స్. కొంతమంది స్టూడెంట్స్ అయితే క్యాంపస్ బాగుందా అని చూస్తారు, కానీ మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ అయితే ప్లేస్మెంట్స్ ఇలా ఉన్నాయి అని చూస్తారు. కాబట్టి మనం కూడా ఆ ప్లేస్మెంట్స్ని అయితే ఇంకొక పాయింట్గా తీసుకొని ఈ టాప్ 35 ఇంజనీరింగ్ కాలేజెస్ అయితే చేయడం జరిగింది. నెక్స్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఫెసిలిటీస్. సో కాలేజ్ యొక్క ఇన్ఫ్రా ఎలా ఉంది అండ్ హాస్టల్స్. ఇప్పుడు చాలా వరకు అయితే ఇంజనీరింగ్ కాలేజ్ హాస్టల్స్లో ఉంటారు కాబట్టి హాస్టల్ ఎలా ఉంది, లేదంటే దాంట్లో ఉన్న ల్యాబ్స్ ఎలా ఉన్నాయి, దాంట్లో ఉన్న స్పోర్ట్స్ ఎలా ఉన్నాయి, ఇంకా ఇలాంటి కొన్ని స్టూడెంట్స్ చూసేటువంటి ఫెసిలిటీస్ ఏవైతే ఉంటాయో మనం కూడా వాటిని బేస్ చేసుకొని అండ్ కాలేజ్ ఇన్ఫ్రాని బేస్ చేసుకొని అయితే చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వన్ క్యాంపస్ లైఫ్ అండ్ ఈవెంట్స్. సో ఆ క్యాంపస్ యొక్క కల్చర్ ఎలా ఉంది, తర్వాత అందులో చేసే ఈవెంట్స్ ఏంటి, దీని ప్రకారం కూడా మనము తీసుకోవడం జరిగింది క్యాంపస్ ఈవెంట్స్ అండ్ క్యాంపస్ లైఫ్. నెక్స్ట్ వన్ అలుమ్ని నెట్వర్క్. అలుమ్ని నెట్వర్క్ అంటే ఏంటి అంటే ఇప్పుడు అందులో చదువుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో పూర్వ విద్యార్థులు, సో ఆ అలుమ్ని ప్రకారం అండ్ స్టూడెంట్స్ బాండింగ్ విత్ కాలేజ్. సో ఆ అలుమ్నీలో ఉన్న వాళ్ళు ఆ కాలేజ్ కోసం ఏం చేస్తున్నారు అంటే వాళ్ళు అలాంటిది మనం తెలుసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆ కాలేజ్ యొక్క లెగసీ కానీ ఆ కాలేజ్ యొక్క పీర్ గ్రూప్స్ కానీ ఇవన్నీ తెలుస్తాయి. కాబట్టి మనం దాన్ని కూడా ఒక పాయింట్గా తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఇంకా ఇన్స్టిట్యూషన్ కొలాబరేషన్స్, ఇన్నోవేషన్స్ అండ్ స్టార్టప్ కంపెనీస్. సో దీంట్లో ఏంటి అంటే కొలాబరేషన్స్. ఇప్పుడు కొన్ని కాలేజెస్ అయితే కొన్ని కంపెనీస్తో కొలాబరేట్ అయ్యి ఉంటాయి. సో దాని ప్రకారం అక్కడ ప్లేస్మెంట్స్ వచ్చే ఛాయిసెస్ ఎక్కువ ఉంటాయి. ఇంకా ఇన్నోవేషన్స్ అంటే ఆ కాలేజ్లో చేసేటువంటి ఇన్నోవేషన్స్ ఏంటి, స్టూడెంట్స్ ఏ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు, దాంట్లో ఇన్నోవేషన్స్ ఎలా ఉన్నాయి, ఇంకా స్టార్టప్ అందులో స్టూడెంట్స్ చేసేటువంటి స్టార్టప్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా మనము బేస్ చేసుకోవడం జరిగింది. మనం టాపిక్లోకి వెళ్తే ఇప్పుడు టాప్ 35 లిస్ట్ అయితే చూద్దాం. సో దాంట్లో ఫస్ట్ అయితే JNTUH. దీని మీద అయితే మనం పూర్తి రివ్యూ కూడా చేయడం జరిగింది, పూర్తి రివ్యూ వీడియో చేయడం జరిగింది. ఎవరైనా పేరెంట్స్ కావాలనుకుంటే ఆ వీడియోని కూడా చూడండి. సో మనమైతే ఇందులో బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం, ఓన్లీ అంటే లిస్ట్ అనే కాకుండా దాంట్లో ఉండే బేసిక్ ఇన్ఫర్మేషన్ అంటే లొకేషన్, ప్లేస్మెంట్స్, కట్ ఆఫ్ ఇవైతే ఇవ్వడం జరుగుతుంది. సో JNTU ఎక్కడ ఉందంటే ఇప్పుడు ప్రజెంట్ కూకట్పల్లి హౌసింగ్ బోర్డు హైదరాబాద్లో ఉంది. నెక్స్ట్ ఫీ వచ్చేసి ఫస్ట్ సెకండ్ ఇయర్స్కి 50,000, థర్డ్ ఫోర్త్ ఇయర్కి 35,000 చొప్పున ఉంటుంది. అండ్ హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 45 lakhs per annum అండ్ లోయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 6 lakhs per annumగా ఉంది. అండ్ కట్ ఆఫ్ వచ్చేసి మనం ఇది జనరల్ కేటగిరీకి కట్ ఆఫ్ చూస్తున్నాం. సో కట్ ఆఫ్ వచ్చేసి 1968 ర్యాంక్ అయితే కట్ ఆఫ్ ఉంటుంది. నెక్స్ట్ CBIT టాప్ 2లో ఉన్నటువంటిది CBIT. ఇది ఎస్టాబ్లిష్ ఇయర్ 1979. మనం దీని గురించి కూడా ఫుల్ రివ్యూ చేయడం జరిగింది, మీరు కావాలంటే ఆ వీడియోని కూడా చూడొచ్చు. లొకేషన్ ఉస్మాన్ సాగర్ రోడ్, కోకాపేట్, గండిపేట్ దగ్గరలో ఉంది ఇది. సో ఫీ వచ్చేసి 1.65 lakhs. ఫీ వచ్చేసి 1.65 lakhs అండ్ ప్లేస్మెంట్స్ అప్రాక్సిమేట్లీ 60 lakhs per annum హైయెస్ట్ ప్యాకేజ్ ఇది. అండ్ యావరేజ్ వచ్చేసి 7 to 10 lakhs యావరేజ్ అయితే ఉంది. అండ్ కట్ ఆఫ్ వచ్చేసి మనం ఇది థర్డ్ ఫేజ్ కట్ ఆఫ్ చూస్తున్నామండి, ఫస్ట్ ఫేజ్ కాకు థర్డ్ ఫేజ్లో చూస్తున్నాము. సో కట్ ఆఫ్ వచ్చేసి 2912 అయితే ఉంది. నెక్స్ట్ టాప్లో ఉన్నటువంటి కాలేజ్ ఏది అంటే విఎన్ఆర్ ఎస్టాబ్లిష్ 1995లో ఇది ఎస్టాబ్లిష్ అయింది. లొకేషన్ వచ్చేసి విజ్ఞాన్ జ్యోతి నగర్, ప్రగతి నగర్, బాచుపల్లిలో ఉంది. అండ్ దీని ఫీ వచ్చేసి 1.35 per yearకి ఉంటుంది. అండ్ హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 51 lakhs per annum అండ్ లోయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 7 lakhs per annum ఉంటుంది. దీని కట్ ఆఫ్ వచ్చేసి 2580 కట్ ఆఫ్ అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఉస్మానియా. మనం దీని గురించి కూడా ఫుల్ రివ్యూ చేయడం జరిగింది, వీడియో కూడా మన ఛానల్లో ఉంది, ఎవరైనా కావాలనుకుంటే వెళ్ళి చూడొచ్చు. సో ఎస్టాబ్లిష్ ఇయర్ 1929లో ఎస్టాబ్లిష్ అయింది. ఇది లొకేషన్ వచ్చేసి అంబర్పేట హైదరాబాద్లో ఉంది. 50,000 per year అయితే ఉంటుంది. అండ్ ప్లేస్మెంట్స్ వచ్చేసి హైయెస్ట్ ప్యాకేజ్ అప్ టు 45 lakhs అండ్ యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి 6 lakhs per annum అయితే ఉంది. కట్ ఆఫ్ వచ్చేసి 1850 చొప్పున కట్ ఆఫ్ అయితే ఉంది, ఇది జనరల్ కేటగిరీ. నెక్స్ట్ వచ్చేసి వాసవి కాలేజ్.
సో లొకేషన్ వచ్చేసి ఇది ఇబ్రహీం నగర్ హైదరాబాద్లో ఉంది. ఎస్టాబ్లిష్ వచ్చేసి 1981లో ఎస్టాబ్లిష్ అయింది ఈ కాలేజ్ అయితే. ఫీ వచ్చేసి 1.15 lakhs per year. ప్లేస్మెంట్స్ హైయెస్ట్ ప్యాకేజ్ 30 lakhs per annum అండ్ యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి 9 to 10 lakhs అయితే ఉంది. అండ్ కట్ ఆఫ్ వచ్చేసి 3385 జనరల్ కేటగిరీ కట్ ఆఫ్ ఇదైతే ఉంది. నెక్స్ట్ గోకరాజు రంగరాజు కాలేజ్ ఎస్టాబ్లిష్ ఇయర్ వచ్చేసి 1997, నిజాంపేట్ రోడ్ బాచుపల్లి కూకట్పల్లి దగ్గరలో ఉంది. ఫీ వచ్చేసి 1,30,000 per year. హైయెస్ట్ ప్యాకేజ్ 34 lakhs అండ్ యావరేజ్ ప్యాకేజ్ 6 lakhs per annum. కట్ ఆఫ్ వచ్చేసి 6,779. నెక్స్ట్ టాప్లో ఉన్నటువంటి కాలేజ్ ఏంటి అంటే నారాయణమ్మ. ఇది కంప్లీట్ ఉమెన్స్ కాలేజ్ అనమాట. సో ఎస్టాబ్లిష్ వచ్చేసి 1997. ఈ వీడియో కూడా ఉంది మన దాంట్లో, వాసవి వీడియోస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి. ఎవరైనా కావాలంటే వెళ్ళి ఆ వీడియోస్ చూడొచ్చు, ఫుల్ రివ్యూ అయితే ఉంది. సో ఇది నారాయణమ్మ కాలేజ్, కంప్లీట్ ఉమెన్స్ కాలేజ్. ఇది 1997లో ఎస్టాబ్లిష్ అయింది. లొకేషన్ వచ్చేసి షేక్పేట రోడ్, అంబేద్కర్ నగర్, హైదరాబాద్లో ఉంది. అండ్ ఫీజు వచ్చేసి 1.5. హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 53 lakhs అండ్ యావరేజ్ ప్యాకేజ్ వచ్చి 9 to 10 lakhs అయితే యావరేజ్ ప్యాకేజ్ ఉంది. దీని కట్ ఆఫ్ వచ్చేసి థర్డ్ ఫేజ్ కట్ ఆఫ్ 2580. ఇది జనరల్ కేటగిరీ కట్ ఆఫ్. నెక్స్ట్ వచ్చేసి టాప్లో ఉన్నటువంటి కాలేజ్ KMIT. ఇది ఎస్టాబ్లిష్ ఇయర్ 2007. సో లొకేషన్ వచ్చేసి హరివిహార్ కాలనీ, భవానీ నగర్, హైదరాబాద్, నారాయణగూడ దగ్గరలో ఉంటుంది. దీని ఫీ వచ్చేసి 1,03,000 per year అయితే ఉంటుంది. హైయెస్ట్ ప్యాకేజ్ 40 lakhs per annum, లోయెస్ట్ ప్యాకేజ్ 9.7 or 10 అప్రాక్సిమేట్గా అయితే ఉంటుంది. కట్ ఆఫ్ వచ్చేసి 6,917 అయితే కట్ ఆఫ్ ఉంది. మనం తర్వాత చూడబోయే కాలేజ్ ఏంటి అంటే CVR కాలేజ్. ఇది ఎస్టాబ్లిష్ ఇయర్ 2001. లొకేషన్ వచ్చేసి పోచారం నగర్, వాస్తునగర్, మంగళంపల్లి విలేజ్, ఇబ్రహీంపట్నం. సో ఈ లొకేషన్ వచ్చేసి ఇబ్రహీంపట్నం, హైదరాబాద్లో ఉంది. 1.15 lakhs per annum ఫీజు వచ్చేసి. ప్లేస్మెంట్స్ వచ్చేసి హైయెస్ట్ ప్యాకేజ్ 32 lakhs అండ్ యావరేజ్ ప్యాకేజ్ 6 to 7 lakhs అయితే ఉంటుంది. కట్ ఆఫ్ వచ్చేసి 8,110. నెక్స్ట్ టాప్లో ఉన్నటువంటి కాలేజ్ MGIT, మహాత్మా గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఇది ఎస్టాబ్లిష్ ఇయర్ 1997. లొకేషన్ వచ్చేసి కోకాపేట, గండిపేట దగ్గరలో అయితే ఉంటుంది. ఫీజు వచ్చేసి 1 lakh to 1,10,000 per year ఉంటుంది బేస్డ్ అన్న బ్రాంచెస్. సో హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 42 lakhs అండ్ యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి 6 to 7 lakh ఉంది. కట్ ఆఫ్ వచ్చేసి 9,307, 9,307 అయితే కట్ ఆఫ్ వచ్చేసింది. నెక్స్ట్ టాప్లో ఉన్నటువంటి కాలేజ్ BVRIT. ఇది 1997లో ఎస్టాబ్లిష్ అయింది. లొకేషన్ వచ్చేసి విష్ణుపూర్, నర్సాపూర్, తులజారావుపేటలో అయితే ఉంది. ఫీ వచ్చేసి 1,10,000 to 1,60,000 ఉంది బేస్డ్ ఆన్ బ్రాంచెస్, అండ్ బ్రాంచెస్ని బట్టి డిఫరెంట్ అయితే ఉంటుంది. తర్వాత హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 52 lakhs per annum అండ్ లోయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 4 to 5 lakhs అండ్ కట్ ఆఫ్ వచ్చేసి 10,772 అయితే ఉంది. సేమ్ మనం ఇదే ప్లేస్లో BVRIT ఉమెన్ని కూడా చూడొచ్చు అనమాట. ఇది BVRIT కో ఎడ్యుకేషన్ ఇంతకుముందు చెప్పింది, ఇప్పుడు ఉమెన్. ఈ రెండు కూడా మనము ఒకే ప్లేస్ కిందికి, ఒకే ర్యాంకింగ్ కిందికి కూడా తీసుకోవచ్చు. సో ఈ BVRIT ఉమెన్ అయితే 2012లో ఎస్టాబ్లిష్ అయ్యింది. ఇది నిజాంపేట్ రోడ్లో ఉంది. ఫీ వచ్చేసి 1,20,000 అయితే ఉంటుంది. హైయెస్ట్ ప్యాకేజ్ 52 lakhs అండ్ లోయెస్ట్ ప్యాకేజ్ 5 lakhs వరకు అయితే, అంటే యావరేజ్ ప్యాకేజ్ అయితే 5 lakhs ఉంటుంది. కట్ ఆఫ్ వచ్చేసి సేమ్ 10,700 వరకు అయితే కట్ ఆఫ్ అయితే ఉంది. నెక్స్ట్ టాప్లో ఉన్నటువంటిది MVSR వచ్చే ఎస్టాబ్లిష్ ఇయర్ 1981లో ఎస్టాబ్లిష్ అయ్యింది. నాదర్గల్ విలేజ్, సరూర్ నగర్ మండల్, రంగారెడ్డి డిస్టిక్లో అయితే ఉంది. ఫీ వచ్చేసి 1.25, అంటే 1,25,000 నుంచి 1,30,000 బేస్డ్ ఆన్ బ్రాంచెస్. సో హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 24 lakhs per annum అండ్ యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి 4 to 5 lakhs అయితే ఉంటుంది యావరేజ్ ప్యాకేజ్. అండ్ కట్ ఆఫ్ వచ్చేసి 11,867. ఇది మనం థర్డ్ ఫేజ్ కట్ ఆఫ్ చెప్తున్నాము. సో ఇదైతే కట్ ఆఫ్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి టాప్లో ఉన్నటువంటిది వర్ధమాన్ కాలేజ్, వర్ధమాన్ ఇంజనీరింగ్ కాలేజ్. ఎస్టాబ్లిష్ ఇయర్ 1999. లొకేషన్ అయితే శంషాబాద్ దగ్గరలో ఉంటుంది. 1,40,000 per year ఫీ అయితే ఉంటుంది. హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 52 lakhs అండ్ యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి 6 to 7 lakhs ఉంది. కట్ ఆఫ్ వచ్చేసి 10,700 వరకు అయితే ఉంది. తర్వాత వచ్చేసి శ్రీనిధి, టాప్లో ఉన్నటువంటిది శ్రీనిధి కాలేజ్. ఎస్టాబ్లిష్ ఇయర్ 1997. లొకేషన్ యామ్నాపేట్, గట్కేసర్లో ఉంది. ఇది అయితే ఫీ వచ్చేసి 1,30,000 వరకు ఉంటుంది. హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 40 lakhs అండ్ యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి 6 to 7 lakhs అయితే యావరేజ్ ప్యాకేజ్గా ఉంది. అండ్ కట్ ఆఫ్ వచ్చేసి మనకి 12,400 వరకు అయితే జనరల్ కేటగిరీ కట్ ఆఫ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ గీతాంజలి కాలేజ్ టాప్లో ఉన్నటువంటిది. ఇది ఎస్టాబ్లిష్ ఇయర్ 2005.
లొకేషన్ వచ్చేసి చీర్యాల విలేజ్, కీసరా హైదరాబాద్లో ఉంటుంది. ఫీజు వచ్చేసి 1,20,000 పర్ యానం లాగా అయితే ఉంటుంది. సంవత్సరానికి 1,20,000 ఫీ అయితే ఉంటుంది. యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి 6 lakhs, హైయెస్ట్ ప్యాకేజ్ 40 lakhs వరకు అయితే ఉంది. అండ్ కట్ ఆఫ్ వచ్చేసి ఇది 18,969 వరకు కట్ ఆఫ్ ఉంది. ఇది మనం సిఎస్కి చూస్తున్నాం అండ్ జనరల్ కేటగిరీ కట్ ఆఫ్. నెక్స్ట్ టాప్లో ఉన్నటువంటిది అనురాగ్ కాలేజ్. ఇది ఎస్టాబ్లిష్ ఇయర్ 2002లో స్టార్ట్ అయింది. ఈ లొకేషన్ వచ్చేసి గట్కేసర్ రంగారెడ్డి హైదరాబాద్లో అయితే ఉంది. ఫీజు వచ్చేసి 1,35,000 పర్ ఇయర్ అండ్ హైయెస్ట్ ప్యాకేజ్ 20 lakhs పర్ యానం అండ్ యావరేజ్ 5 lakhs పర్ యానం. అండ్ కట్ ఆఫ్ వచ్చేసి 20,500 వరకు అయితే కట్ ఆఫ్ అయితే ఉంది. నెక్స్ట్ టాప్లో ఉన్నటువంటిది నీల్ గోఖడే కాలేజ్. సో ఇది ఎస్టాబ్లిష్ ఇయర్ 2017లో ఉంది అండ్ లొకేషన్ పీర్జాదిగూడ ఉప్పల్ హైదరాబాద్ దగ్గరలో అయితే ఉంది. ఇది ఫీ వచ్చేసి పర్ ఇయర్కి 93,000 ఫీ అయితే ఉంది. హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 15 lakhs అండ్ యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి 7 lakhs అయితే ఉంది. కట్ ఆఫ్ చూస్తే కనుక 13,800 వరకు అయితే కట్ ఆఫ్ ఉంది. ఇది నీల్ గోఖడే కాలేజ్. నెక్స్ట్ IARE ఎస్టాబ్లిష్ ఇయర్ 2000 సంవత్సరంలో అయితే ఇది ఎస్టాబ్లిష్ అయ్యింది. దుండిగల్ హైదరాబాద్లో ఉంది. మనకి ఫీ చూస్తే కనుక 1,01,000 పర్ ఇయర్. హైయెస్ట్ ప్యాకేజెస్ 17 lakhs ఉంటుంది. యావరేజ్ ప్యాకేజ్ చూస్తే కనుక 6 lakhs వరకు అయితే ఉంది. కట్ ఆఫ్ చూస్తే 14,864 కట్ ఆఫ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ కనుక మనం ఇంకో చూస్తే JNTU సుల్తాన్పూర్. నెక్స్ట్ టాప్లో ఉన్నటువంటి కాలేజ్ JNTU సుల్తాన్పూర్. ఇది ఎస్టాబ్లిష్ ఇయర్ 2012. లొకేషన్ చూస్తే సుల్తాన్పూర్ హైదరాబాద్లో ఉంది. ఫీ వచ్చేసి ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్కి 50,000 పర్ ఇయర్ ఉంటుంది అండ్ థర్డ్ ఫోర్త్ ఇయర్కి అయితే 35,000 వరకు ఉంటుంది. హైయెస్ట్ ప్యాకేజ్ చూస్తే పర్ యానం 9 lakhs హైయెస్ట్ ఉంది అండ్ యావరేజ్ చూస్తే 4 lakhs పర్ యానం ఉంది. కట్ ఆఫ్ చూస్తే మనం జనరల్ కేటగిరీ సిఎస్ కట్ ఆఫ్ 12,800 కట్ ఆఫ్ అయితే ఉంది. నెక్స్ట్ మనం చూసినటువంటి ఇంకొక మంచి కాలేజ్ ఏంటి అంటే కిట్స్ వరంగల్. సో ఎవరైనా ఇప్పుడు మనం మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ హైదరాబాద్నే ప్రిఫర్ చేస్తారు. కాకపోతే కొంతమంది ఎవరైనా వరంగల్లోనే ఉండాలి అట్లా అనుకున్న వాళ్ళు దీన్ని మంచి అవకాశంగా మంచి చాయిస్గా కూడా వాళ్ళు వెబ్ ఆప్షన్స్లోకి తీసుకోవచ్చు, పరిగణలోకి తీసుకోవచ్చు. మంచి కాలేజ్. సో కిట్స్ వరంగల్ ఎస్టాబ్లిష్ ఇయర్ 1980. లొకేషన్ వచ్చేసి ఇది హన్మకొండలో ఉంది. ఫీ వచ్చేసి 1,25,000 పర్ ఇయర్ ఉంది అండ్ హైయెస్ట్ ప్యాకేజ్ చూస్తే కనుక 15 lakhs పర్ యానం అండ్ యావరేజ్ ప్యాకేజ్ చూస్తే 4 lakhs పర్ యానం ఉంది అండ్ కట్ ఆఫ్ చూస్తే 13,600 అయితే కట్ ఆఫ్ ఉంది మనకిది. నెక్స్ట్ భోజిరెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ఎస్టాబ్లిష్ ఇయర్ 1997. సరూర్ నగర్లో ఉంది. ఇది హైదరాబాద్లో అయితే ఉంది. ఫీ డీటెయిల్స్ చూస్తే కనుక 75,000. హైయెస్ట్ ప్యాకేజ్ చూస్తే 40 lakhs ఉంది. యావరేజ్ ప్యాకేజ్ చూస్తే 5 to 6 lakhs అయితే యావరేజ్ ప్యాకేజ్గా ఉంది. కట్ ఆఫ్ చూసినట్లయితే 16,500 కట్ ఆఫ్ అయితే ఉంది. నెక్స్ట్ టాప్లో ఉన్నటువంటి కాలేజ్ సిఎంఆర్ కండ్లకోయ. ఇది ఎస్టాబ్లిష్ ఇయర్ 2002. దీని లొకేషన్ వచ్చేసి కండ్లకోయ హైదరాబాద్లో అయితే ఉంది, మేడ్చల్ రోడ్. ఫీ చూస్తే 1,15,000 సంవత్సరానికి అయితే 1,15,000 చొప్పున ఉంది. యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి 5 to 6 lakhs ఉంది. హైయెస్ట్ ప్యాకేజ్ అయితే 40 lakhs వరకు ఉంది. కట్ ఆఫ్ వచ్చేసి చూస్తే 16,300 కట్ ఆఫ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ విద్యాజ్యోతి ఇంజనీరింగ్ కాలేజ్ ఎస్టాబ్లిష్ ఇయర్ 1998. లొకేషన్ చూస్తే హిమాయత్ సాగర్ రోడ్ హైదరాబాద్లో ఉంది. ఫీ డీటెయిల్స్ చూస్తే కనుక 1.18 అంటే 1,18,000 అయితే సంవత్సరానికి 1,18,000 చొప్పున అయితే ఉంది. హైయెస్ట్ ప్యాకేజ్ 11 lakhs పర్ యానం అండ్ యావరేజ్ ప్యాకేజ్ 5 lakhs పర్ యానం. కట్ ఆఫ్ చూసినట్లయితే 19,300 వరకు అయితే దీని కట్ ఆఫ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ టాప్లో ఉన్నటువంటి కాలేజ్ మాతృశ్రీ ఇంజనీరింగ్ కాలేజ్. ఇది ఎస్టాబ్లిష్ ఇయర్ 2011లో ఎస్టాబ్లిష్ అయ్యింది. లొకేషన్ చూస్తే కనుక న్యూ మలక్పేట్ హైదరాబాద్లో ఉంది. మనం ఫీ డీటెయిల్స్ చూస్తే 1,00,000 వరకు అయితే ఉంటుంది సంవత్సరానికి. హైయెస్ట్ ప్యాకేజెస్ చూస్తే 25 lakhs పర్ యానం అండ్ యావరేజ్ ప్యాకేజ్ చూస్తే 4 to 5 lakhs అయితే ఉంటుంది. దీని కట్ ఆఫ్ వచ్చేసి 20,563 కట్ ఆఫ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక మంచి కాలేజ్ ఏంటి అంటే KMEC. ఇది కేశవ్ మెమోరియల్ వాళ్ళది ఇంకొక కాలేజ్. చాలా మంచి కాలేజ్ ఇది కూడా ప్లేస్మెంట్స్ పరంగా. సో ఇది ఎస్టాబ్లిష్ ఇయర్ అయితే 2007లో ఎస్టాబ్లిష్ అయ్యింది. పార్వతి లొకేషన్ చూస్తే పీర్జాదిగూడ పర్వతాపూర్ హైదరాబాద్లో అయితే ఉంటుంది. ఇది ఫీ డీటెయిల్స్ చూస్తే సంవత్సరానికి 70,000 అయితే ఉంది. హైయెస్ట్ అండ్ యావరేజ్ ప్యాకేజ్ చూస్తే హైయెస్ట్ 15 lakhs పర్ యానం అండ్ యావరేజ్ చూస్తే కనుక 6 lakhs పర్ యానం అయితే ఉంటుంది. అండ్ కట్ ఆఫ్ కనుక చూసినట్లయితే మనం 20,500 వరకు కట్ ఆఫ్ అయితే
ఉంది. నెక్స్ట్ టాప్లో ఉన్నటువంటిది గురు నానక్ ఇంజనీరింగ్ కాలేజ్. ఎస్టాబ్లిష్ ఇయర్ 1999లో ఎస్టాబ్లిష్ అయ్యింది. దీని లొకేషన్ చూస్తే మల్కాపూర్ గట్కేసర్లో ఉంటుంది, హైదరాబాద్. ఫీ డీటెయిల్స్ చూస్తే 1,20,000 per year అయితే ఉంటుంది. ప్లేస్మెంట్ చూసినట్లయితే హైయెస్ట్ అండ్ యావరేజ్ ప్యాకేజ్, హైయెస్ట్ ప్యాకేజ్ 30 lakhs అండ్ యావరేజ్ ప్యాకేజ్ 5 lakhs per annum అయితే ఉంది. కట్ ఆఫ్ చూసినట్లయితే 21,200 వరకు అయితే కట్ ఆఫ్ ఉంటుంది. ఇందాక మనం కిట్స్ వరంగల్ చెప్పాం కదా, వరంగల్లో ఉన్నటువంటి ఒక మంచి కాలేజ్ కిట్స్. దాని తర్వాత ఇంకొకటి ఎస్ఆర్ యూనివర్సిటీ, ఇది కూడా వరంగల్లో ఉంటుంది, మంచి కాలేజ్. ఇది కూడా వరంగల్ చూస్ చేసుకునే వాళ్ళు దీన్ని కూడా బెస్ట్ ఆప్షన్గా అయితే మీరు తీసుకోవచ్చు. సో ఇది ఎస్టాబ్లిష్ ఇయర్ 2002, ఎస్ఆర్ యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ ఇయర్ 2002, హసన్పర్తి వరంగల్లో అయితే ఉంటుంది. ఫీ డీటెయిల్స్ చూస్తే 1,75,000 సంవత్సరానికి అయితే ఉంటుంది. అండ్ హైయెస్ట్ అండ్ యావరేజ్ ప్యాకేజ్ చూస్తే హైయెస్ట్ ఏమో 15 lakhs per annum ఉంది, యావరేజ్ ప్యాకేజ్ 6 to 7 lakhs అయితే ఉంటుంది. దీని కట్ ఆఫ్ చూసినట్లయితే మనకి 19,540 అయితే జనరల్ కేటగిరీ సిఎస్ కట్ ఆఫ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ మనం చూసేది ఇంకొక మంచి కాలేజ్ ఏంటి అంటే విజ్ఞాన భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, విబిఐటి. ఇది అంటే మీరు ఇప్పుడు ఎవరైతే వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటున్నారో వాళ్ళు వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు కాలేజ్ కోడ్ అయితే జాగ్రత్తగా చూసుకోండి. కాలేజ్ కోడ్ అండ్ బ్రాంచ్ మీరు ఏమాత్రము కన్ఫ్యూజన్ అయినా కూడా మీ పిల్లల భవిష్యత్తు గందరగోళం అయ్యే పరిస్థితి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గురునానక్ అండ్ నారాయణమ్మ కోర్సు చూస్తే కనుక సిమిలర్గా ఉంటుంది. సో అలాంటివి మీరు చూస్ చేసుకునేటప్పుడు కొంచెం పర్ఫెక్ట్గా చూసి జాగ్రత్తగా పెట్టుకోండి. ఇది మాత్రం అందరు పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ దగ్గరుండి కోడ్ బ్రాంచ్ మాత్రం చాలా జాగ్రత్తగా పెట్టుకోండి. ఇది మేము మరీ చెప్తున్నాం ప్రతి ఒక్కరికి. సో ఇప్పుడు చెప్పే టాప్ కాలేజ్ ఏంటి అంటే విజ్ఞాన భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఇది ఎస్టాబ్లిష్ ఇయర్ 2004లో ఎస్టాబ్లిష్ అయ్యింది. ఇది గట్కేసర్ హైదరాబాద్లో ఉంది. అండ్ ఫీ డీటెయిల్స్ చూస్తే 85,000 సంవత్సరానికి ఉంది. మన హైయెస్ట్ ప్యాకేజ్ అండ్ యావరేజ్ ప్యాకేజ్ చూస్తే హైయెస్ట్ ప్యాకేజ్ 24 lakhs per annum అండ్ యావరేజ్ ప్యాకేజ్ చూస్తే 4 lakhs per annum అయితే ఉంటుంది. కట్ ఆఫ్ చూసినట్లయితే 15,500 వరకు అయితే కట్ ఆఫ్ ఉంటుంది. నెక్స్ట్ ఇంకో టాప్ కాలేజ్ ఏంటి అంటే ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్. సో ఇప్పుడు మనం లిస్ట్ ఇస్తున్నాం కదా, దీంట్లో అంటే ఇది ఏ ప్రకారం అనేది నేను మీకు ఇందాకనే చెప్పాను. ప్లేస్మెంట్స్, లొకేషన్ అండ్ ఫ్యాకల్టీ యూటిలైజేషను, ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఫెసిలిటీస్, కట్ ఆఫ్ని కూడా తీసుకోవాల్సి వచ్చింది. అండ్ ఇంకా ఇన్నోవేషన్స్, స్టార్టప్ కంపెనీస్, అలుమ్ని నెట్వర్క్. సో వీటిని మెయిన్గా మనం బేస్ చేసుకొని చేసినటువంటి లిస్ట్ అండి. కాబట్టి దీన్ని చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. మీరు వెబ్ ఆప్షన్స్ ప్రిఫర్ చేసుకునేటప్పుడు ఈ లిస్ట్ని కూడా చూసుకొని షార్ట్ లిస్ట్ చేసుకుంటారో దాని ప్రకారం మీరు చేసుకోండి. నెక్స్ట్ ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్. ఇది ఎస్టాబ్లిష్ ఇయర్ 2007లో ఎస్టాబ్లిష్ అయ్యింది. దీని లొకేషన్ చూస్తే కనుక మనం గట్కేసర్ హైదరాబాద్లో ఉంటుంది. దీని ఫీ డీటెయిల్స్ చూస్తే 1,10,000 వరకు ఉంటుంది. అండ్ హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 17 lakhs per annum అండ్ యావరేజ్ ప్యాకేజ్ చూస్తే 4 to 5 lakhs అయితే యావరేజ్ అయితే ఉంటుంది. అంటే 4.5 అట్లా ఉంటుంది యావరేజ్ చూస్తే. దీని కట్ ఆఫ్ చూసినట్లయితే మనం 20,300 వరకు అయితే కట్ ఆఫ్ ఉంటుంది. నెక్స్ట్ మనం టాప్లో ఉన్నటువంటిది హితం కాలేజ్. ఇది ఇప్పుడు మంచి గ్రోత్ ఉన్నటువంటి కాలేజ్. ఇన్ఫ్రా పరంగా కానీ లేకపోతే ఇంకా మనం కాలేజ్లో ఫెసిలిటీస్ కనుక చూసినట్లయితే ఇదైతే చాలా బాగుంటుంది కాలేజ్. ఇప్పుడిప్పుడే గ్రోత్ అవుతున్నటువంటి ఒక మంచి కాలేజ్ అని చెప్పొచ్చు. సో హితం కాలేజ్ ఎస్టాబ్లిష్ ఇయర్ వచ్చేసి 2001లో ఎస్టాబ్లిష్ అయ్యింది. ఇది బసరగడి విలేజ్ హైదరాబాద్లో అయితే ఉంటుంది. ఫీ డీటెయిల్స్ వస్తే సంవత్సరానికి 90,000 అయితే ఉంటుంది. అండ్ హైయెస్ట్ అండ్ యావరేజ్ ప్యాకేజ్ చూస్తే హైయెస్ట్ 20 lakhs per annum ఉంది, యావరేజ్ ప్యాకేజ్ 6.5 lakhs అయితే ఉంది. దీని కట్ ఆఫ్ చూసినట్లయితే సుమారుగా 24,000 వరకు సిఎస్ జనరల్ కేటగిరీ కట్ ఆఫ్ అయితే ఉంటుంది. ఇంకోటి కేశవ్ మెమోరియల్ వాళ్ళదే ఇంకొక మంచి కాలేజ్ ఏంటంటే కేఎంసిఈ, కేశవ్ మెమోరియల్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. సో నెక్స్ట్ టాప్లో ఉన్నటువంటిది కేశవ్ మెమోరియల్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. ఎస్టాబ్లిష్ ఇయర్ వచ్చేసి 2004లో ఎస్టాబ్లిష్ అయ్యింది. ఇది ఇబ్రహీంపట్నం హైదరాబాద్లో అయితే ఉంటుంది. ఫీ డీటెయిల్స్ చూసినట్లయితే 1,03,000 అయితే ఫీ సంవత్సరానికి అయితే ఉంటుంది. అండ్ మనం ప్లేస్మెంట్ చూసినట్లయితే హైయెస్ట్ ప్యాకేజ్ 15 lakhs per annum ఉంది. అండ్ యావరేజ్ చూసినట్లయితే 3 lakhs per annum అయితే ఉంటుంది. నెక్స్ట్ కట్ ఆఫ్ చూస్తే ఇది 20,500 వరకు అయితే కట్ ఆఫ్ అనేది ఉంది. నెక్స్ట్ టాప్లో ఉన్నటువంటిది గోకరాజు లైలావతి. ఇది కూడా ఉమెన్స్ కాలేజ్. సో ఎవరైనా ఓన్లీ ఉమెన్స్ కాలేజ్ ప్రిఫర్ చేస్తామనుకున్న వాళ్ళు దీన్ని కూడా మీరు మంచి ఆప్షన్గా అయితే తీసుకోవచ్చు. ఇది రీసెంట్గా ఎస్టాబ్లిష్ అయింది, అంటే 2021లో ఎస్టాబ్లిష్ అయింది. బాచుపల్లి హైదరాబాద్లో అయితే ఉంది. లొకేషన్ అయితే నిజాంపేట్ బాచుపల్లిలో ఉంది. ఫీ వచ్చేసి సంవత్సరానికి 70,000 ఉంటుంది. అండ్ హైయెస్ట్ అండ్ యావరేజ్ ప్యాకేజ్ చూస్తే హైయెస్ట్ ప్యాకేజ్ 33 lakhs అండ్ యావరేజ్ ప్యాకేజ్ చూస్తే 6 lakhs per annum అయితే ఉంటుంది. కట్ ఆఫ్ చూసినట్లయితే 19,000 వరకు కట్ ఆఫ్ అయితే
ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక కాలేజ్ ఏంటి అంటే ఇది జేఎన్టీయు జగిత్యాల్. అంటే కొంతమంది ఇప్పుడు అటు సైడ్ ఉన్న వాళ్ళు మాకు దగ్గరలో ఉన్న కాలేజ్ కావాలి లేదా గవర్నమెంట్ కాలేజెస్ కావాలి అనుకునే వాళ్ళు జేఎన్టీయు జగిత్యాల్ని బెస్ట్ ఆప్షన్గా చూస్ చేసుకోవచ్చు. సో ఇది 2007లో ఎస్టాబ్లిష్ అయినటువంటిది. ఇది కొండగట్టు దగ్గర అయితే ఉంటుంది, కొండగట్టు జగిత్యాల డిస్టిక్. ఫీ డీటెయిల్స్ వస్తే సంవత్సరానికి 50,000 ఉంటుంది. ఇది 4 ఇయర్స్కి కూడా సేమ్ ఉంటుంది. ఇక్కడైతే ఫీ అనేది రిమైనింగ్ జేఎన్టీలో 2 ఇయర్స్కి ఒకలాగా ఉంటుంది, రిమైనింగ్ 2 ఇయర్స్కి ఒకలాగా ఉంటుంది. నెక్స్ట్ మనం హైయెస్ట్ అండ్ యావరేజ్ ప్యాకేజ్ చూస్తే హైయెస్ట్ ప్యాకేజ్ 8.3 lakhs ఉంది అండ్ యావరేజ్ ప్యాకేజ్ చూస్తే 4 lakhs per annum ఉంది. కట్ ఆఫ్ చూసినట్లయితే 19,300 వరకు అయితే కట్ ఆఫ్ ఉంది. అంటే 19,375 ఆ రేంజ్లో అయితే కట్ ఆఫ్ అనేది ఉంటుంది. సో వరంగల్లో ఉన్నటువంటి బెస్ట్ కాలేజ్ ఏంటి అంటే ఇంకొకటి కాకతీయ యూనివర్సిటీ కాలేజ్, కేయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. ఇది అయితే హన్మకొండలో ఉంది. లొకేషన్ వచ్చేసి మనం ఫీ కనుక చూసినట్లయితే ఫస్ట్ ఇయర్కి 40,500 అట్లా ఉంటుంది అండ్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఇయర్స్కి వచ్చేసి 39,500 వరకు అయితే ఉంటుంది. అంటే కొంచెం డిఫరెన్స్తోని అటు ఇటుగా ఉంటుంది. ప్లేస్మెంట్స్ చూస్తే కనుక ఈ కేయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో హైయెస్ట్ ప్యాకేజ్ 11 lakhs ఉంది అండ్ యావరేజ్ ప్యాకేజ్ అయితే 4 lakhs వరకు ఉంటుంది. అండ్ కట్ ఆఫ్ చూసినట్లయితే 27,695 ఆ రేంజ్లో అయితే జనరల్ కేటగిరీ సిఎస్ కట్ ఆఫ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక కాలేజ్ ఏంటి అంటే జేఎన్టీయు మంతెన్లో ఉన్నటువంటి కాలేజ్ ఇది. ఇది ఎస్టాబ్లిష్ ఇయర్ 1980లో 1980లో ఇదైతే స్టార్ట్ అయ్యింది. లొకేషన్ చూస్తే సెంటినరీ కాలనీ, పాన్పూర్, పెద్దపల్లి డిస్టిక్ కిందికి అయితే వస్తుంది. ఫీ డీటెయిల్స్ చూస్తే 1 to 3 ఇయర్స్కి సిఎస్ అండ్ సిఎస్ఏఎంఎల్కి 1 lakh వరకు ఉంటుంది. అదర్ బ్రాంచెస్కి 50,000 ఉంటుంది అండ్ ఫోర్త్ ఇయర్లో అయితే 35,000 ఉంటుంది. సిఎస్ అండ్ సిఎస్ఏఎంఎల్కి 1 lakh వరకు ఉంటుంది. ఎప్పుడు ఇది 1 to 3 బ్రాంచెస్ 1 to 3 ఇయర్స్కి. అండ్ రిమైనింగ్ అదర్ బ్రాంచెస్ అయితే ఏదైతే ఉంటుందో అది 50,000 ఉంటుంది అండ్ ఫైనల్ ఇయర్కి వచ్చేసరికి అది 35,000కి అయితే అవుతుంది. ప్లేస్మెంట్స్ చూస్తే కనుక హైయెస్ట్ ప్యాకేజ్ 14 lakhs per annum ఉంది అండ్ యావరేజ్ ప్యాకేజ్ చూస్తే 6 lakhs per annum అయితే యావరేజ్గా ఉంది. కట్ ఆఫ్ చూసినట్లయితే 24,800 సుమారుగా అయితే ఉంటుంది. మనం ఇప్పుడు ఈ వీడియో డిస్క్రిప్షన్లో కొన్ని వాట్సాప్ కమ్యూనిటీ లింక్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అందులో మీకు బెస్ట్ స్కూల్స్, ఇంటర్ కాలేజెస్ అండ్ ఇంజనీరింగ్ కాలేజెస్కి సంబంధించిన లింక్స్ అయితే ఉంటాయి. మీకైతే ఏదైతే అవసరం అనుకుంటారో దాంట్లో జాయిన్ అయితే మీకు కావాల్సినటువంటి డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. భారత్ మాతాకి జై. ధన్యవాద్.